వెల్కమ్ టు న్యూస్ అండర్ తెలుగు టీవీ. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి వ్యక్తి నంద్యాల జిల్లా మగ్గం అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే అతి చిన్న వయసులోనే తమ మగ్గం ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ మగ్గం వర్కర్స్కి ప్రభుత్వం నుండి ఏదో విధంగా వారికి సహాయం చేయాలంటూ రాజకీయంగా ప్రభుత్వ పరంగా వారికి ఏదో సహాయ సహకారాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో అతి చిన్న వయసులో తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ అదేవిధంగా అసోసియేషన్లో ఉన్నటువంటి చాలామంది మహిళలు పురుషులు ఉన్నటువంటి సందర్భంలో వారికి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో అది రాజకీయంగా ప్రభుత్వం నుండి లభిస్తుందనేటువంటి భావనతో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మొహమ్మద్ రఫీ. ఈరోజు మనం పలకరించబోతున్నాం. ముందుగా రఫీ గారు నమస్కారం. నమస్తే అండి గారు. అంటే మీరు ఏం చదువుతున్నారు? ముందు నేను చదువుతుంది 10th క్లాస్. నేను 10thలో కానీ ఫెయిల్ అయినాను. ఇంకా దాని తర్వాత ఇంకా లేడీస్ టైలర్ బోటెక్ పని నేను నేర్చుకుంది. అంటే ఎప్పుడు జాయిన్ అయినారు పనికి? నేను వచ్చి మీకు 2000లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పని చేసుకుంటూ ఈ పని పైన నేను మగ్గం వర్క్ మరి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఒక బోటెక్ లెక్క ఒక 15 మంది నా కాడ పని చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, 5 మందికి 10 కల్పిస్తున్నాను. 10 కల్పిస్తున్నాను. అదర్ స్టేట్ వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు. లక్నో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. దేవుని దేవలన బాగా సాగుతుంది నా పని. అయితే అది చేసుకుంటూ నేను రాజకీయంలో రావడం, నా పని చేసుకుంటూ ఈ పని కానీ అంటే మగ్గం అసోసియేషన్ అంటే మీరు ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. మీ మగ్గం అసోసియేషన్ అంటే ఈ వర్క్ చేసేటువంటి వ్యక్తులు అంటే వర్కర్లు మహిళలు ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? మేము మొత్తము లేడీస్ టైలరు మగ్గం వర్క్ షాపులు అయితే మీకు 500 పైన షాపులు ఉన్నాయి. 500 షాపులు పైగానే ఉన్నాయి మీకు. లేదు ఓన్లీ మగ్గం వర్క్ అంటే ఒక 182 షాపులు ఉన్నాయి మీకు. అంటే మీ మగ్గం అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే దీంట్లోకి టైలర్స్ ప్లస్ మగ్గం నేసేటువంటి వాళ్ళు అందరూ ఒకటే యూనియన్ కిందకి వస్తున్నారు. మగ్గం వర్క్ అంటే మీకు హ్యాండ్ వర్క్. ఓకే, మనకు మగ్గంలో నేత వేసేది అది వేరే వస్తుంది. మనం బ్లౌజుల పైన ఎంబ్రాయిడరీ మగ్గం వేసేది అది వేరే పని వస్తుంది మీకు. మగ్గం పని అంటే మీకు మొత్తం మీకు బ్లౌజులు, నెక్స్ట్ వచ్చి మీకు ఈరోజు బ్యాంగిల్స్ చేస్తున్నాము, కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం, కంప్యూటర్ మిషన్ చేస్తున్నాం. మొత్తం టోటల్ పెళ్లి కూతుర్లకు సంబంధించిన పని మీకు మగ్గం వర్క్. ఓకే, అలాగే మీకు మొత్తం 182 షాపులు ఉన్నాయి. లేడీస్ 122 షాపులు ఉన్నాయి. ఒకవేళ లేడీస్ టైలరు మగ్గం వర్క్ పోల్చుకుంటే 500 పైన ఉన్నాయి షాపులు. అంటే వర్కర్లు ఎంతమంది ఉంటారు? వర్కర్ టోటల్ ఒక్కొక్క షాప్లో తక్కువ ఉన్నా కానీ ఒక 6 మంది ఉంటారు. 6 మంది అంటే 500 షాపులు ఇంటూ 6. ఓకే, దాదాపు 3000 మంది ఉంటారు. 3000 వరకు వర్కర్స్ ఓనర్స్ కలిసి ఉన్నారు. వర్కర్స్ ఓనర్స్ కలిసి దాదాపు 3000 మంది ఉంటారు. 3000 మంది ఉన్నారు. అంటే వీళ్ళకు ఎంతవరకు మీరు రాజకీయంగా ఇప్పుడు ఉన్నారు? అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా, మళ్ళీ ఏదైనా ఇంకో వేరే పార్టీ నుంచి అవకాశం ఉంది? నా నాయకుడు శిల్పామోహన్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, వాళ్ళ ఎంబడే నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎంబడే ఉన్నాను నేను. అలాగే వాళ్ళ ఎంబడే ఓటు ఎప్పుడు వచ్చింది మీకు? నాకు ఓటు రావడము 2009లో ఓటు హక్కు వచ్చింది. 2009లో. కానీ 2004కు నాకు ఓటు హక్కు లేకపోయినా కానీ కాంగ్రెస్ ఎంబడి శిల్పామోహన్ రెడ్డి గారికి నేను పనిచేసినాను. అంటే అభిమానం శిల్పా కుటుంబం అంటే అభిమానం. అంటే 2004 నుంచి మీరు ఆయన రాజకీయ కుటుంబంతోనే ఉన్నాను. ఆయన ఎంబడే చేసుకుంటున్నాను. తర్వాత 2017లో మన రవణ ఎంబడి ప్రతి చోట రావాలి జగన్, కావాలి జగన్కి ప్రతి చోట ప్రతి వార్డు పోయినాము. మనకు వాళ్ళ ఇల్లంటే మాకు ఒక అభిమానం. శిల్ప కుటుంబం అంటే అభిమానం. సో మీరు 2004 నుంచి రాజకీయంగా శిల్ప కుటుంబంతో అభిమానంతో అదే ఫాలోయింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ కుటుంబంతో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ ఎంబడే వదులుతున్నామండి. ఇంతవరకు అయితే వేరే వాళ్ళ కాడ పోవాలనే ఆలోచన లేదు, ఇంకా మాకు అసలు ఆ ఆలోచనే లేదు. సో మీరు అప్పటి నుంచి ఇంకా అంటే రాజకీయంగా శిల్ప కుటుంబంతో అంత దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ సత్సంబంధాల వల్ల ఇప్పుడు యూనియన్కు ప్రెసిడెంట్ ఉన్నారు.
అంటే ఆ రాజకీయంగా ఈ శిల్ప వారి నుంచి ఏదైనా లబ్ధి పొంది చేయగలిగినారా? మనము రీసెంట్గా ఒక నెల కిందట ఒక మీటింగ్ చేసినాము. మనకు ఎమ్మెల్యే గారు వచ్చినారు ఆ మీటింగ్. ఎమ్మెల్యే గారు వచ్చి మా దాంట్లో టైలర్ పని అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, చేసుకుంటేనే కానీ జరగని వాళ్ళు కానీ ఉన్నారు. ఇప్పుడు సో రాజకీయంగా మీరు శిల్పా మోహన్ రెడ్డి వారి కుటుంబం, శిల్పా కుటుంబంతోనే మీరు ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. సో అప్పుడు 2004 నుంచి కూడా, అంటే మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి కూడా మీరు అదే కుటుంబం ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు మగ్గం అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. సో రాజకీయంగా మీరు వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చే విధంగా ఏదైనా ప్రయత్నాలు ఏమైనా చేసినాయా? మొన్న రీసెంట్గా 20 రోజుల కిందట మాకు ఒక మీటింగ్ చేసామండి నూరు గారు. ఆ టైంలో మనకు ఎమ్మెల్యే రావడము, మా లేడీస్ మహిళలతో అందరితో కలవడము, అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే. ఎందుకంటే అందరు పని చేసుకునే వాళ్ళే. ఏదో మనకు టైలర్ అంటే మీరు పని చేసుకుంటేనే వాళ్ళకు జీవనోపాధి కలిసేది. అలాంటి టైంలో మనం టైం తీసుకొని ఎమ్మెల్యే కానీ రావడం కానీ, వీళ్ళు కానీ కూర్చోవడం కానీ, ఆ రోజు బిజీ షెడ్యూల్ ఇది వచ్చి కూర్చొని ఆయన పాపము ఎమ్మెల్యే సార్ ఆ రోజు మాకు హామీ ఇచ్చినారు. ఏమని, అర్హతలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాను, ఇంకా మీకు లోన్లు కానీ ఇప్పిస్తాను అని చెప్పినారు. ఇంతకు ముందు కానీ మేము ఒకసారి పోయింది ఎమ్మెల్యే గారు సార్ గారికి. ఆయన అప్పుడు కానీ అవన్నీ అదే మాట చెప్పినాడు, కంపల్సరీ చేస్తాను, అర్హతలున్న ప్రతి టైలర్కి, లేడీస్ టైలర్కి వాళ్ళకు నేను కంపల్సరీగా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని మాకు మాట ఇస్తాను. ఎలక్షన్లు అయినాక ఈయన గెలిచినాక అయితే మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. సో మీ కుటుంబం నేపథ్యం అంటే ఎంతమంది? మీ ఫాదర్ పని చేస్తారు? మా నాన్న బిజినెస్ చేస్తాడు. ఎంతమంది మీరు బ్రదర్స్? నేను ఒక్కడే. నాకు 3 చెల్లెలు, 3 అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మీకు. కానీ నాకు పెళ్ళి నాకు 3 పిల్లలు. నాకు ఇంకా నేను 2010 చదువుకుంటారు పిల్లలు మీకు? ఒక అమ్మాయి వచ్చి 5th క్లాసు, అబ్బాయి వచ్చి మీకు 4th, ఇంకా చిన్నోడు వచ్చి LKG చదువుతున్నాడు. చిన్నపిల్లలు. ఇంకా 2017లో రవెన్ నెంబడి నడచడం నేను మొదలుపెట్టాను. రావాలి జగన్, కావాలి జగన్. అప్పటి నుంచి కానీ నేను అన్నను గమనిస్తూనే ఉన్నాను. మాట ఇస్తే కంపల్సరీ చేస్తాడు, చేసే పాట అయితేనే చెప్తాడు. అదొకటి రవెనకాలం మంచి, చాలా మంచి క్యారెక్టర్. చేసే పాట అయితే చెప్తాడు, లేదంటే కాదని చెప్పేస్తాడు. క్లియర్గా చెప్తాడు. ఊరికే వేరే రాజకీయ నాయకులంగా నానబెట్టి అవి ఇంత పని ఉంటుంది అని నానబెట్టి అప్పుడు చేద్దాంలే, చూద్దాంలే, ఈ పని కానీలే అన్నట్టు కాదు. చేసే పాట అయితే చెప్తాడు. రవెనకాలం మంచి క్యారెక్టర్. సో ఏమంటారు మీ మగ్గం అసోసియేషన్ వాళ్ళు ఏమంటారు? ఏ విధంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా? 100% చేస్తారు, 100% చేస్తారు. ఎందుకంటే ఎట్లా అంటే కొన్ని యూనియన్లో ఎట్లుంటుంది అంటే మీరు నడిచిన దానిలో మేము రావాలన్నా అని కొంచెం అబ్జెక్ట్ చేసేటువంటి వ్యక్తులు కొంచెం యూనియన్. మన ఎగ్జాంపుల్ మన కుటుంబంలోనే ఒక 10 మంది ఉన్నామంటే, మన అన్న చెల్లెలు, అక్కగారు, వదినలు, ఇట్లా మా తల్లిదండ్రులు 10 మంది ఉన్నారంటే 10 మందిలో అందరూ మన మాట వింటారనేది ఇంపాసిబుల్. అట్లా మీ యూనియన్ కాబట్టి ఇంతమంది దాదాపు 3000 మంది అన్నారు. 3000 మందిని ఒకే దాంట్లో నడవగలుగుతారండి కంపల్సరీ. ఎందుకంటే మాకు జగన్ చెప్పినట్టు పేదల ప్రభుత్వం మాది. అలాగే కానీ పెత్తందారులది కాదు మాది. మా దాంట్లో ఉండేది పేదలు, పెత్తందారులు కాదు. పేదల దాంట్లో, టైలర్ దాంట్లో నన్ను ఎన్నుకొని ఒక ఏకగ్రీవంగా నాకు మగ్గం వర్క్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ చేసినాను. కానీ మనం కానీ వాళ్ళకు ఏదో చేయాలనే ఉన్నప్పుడు, మా లక్ష్యం గట్టిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఎన్నేళ్ళది మీ ప్రెసిడెంట్లో? నేను అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందు నుంచి అనుకున్నాం కానీ ఒక ప్రెసిడెంట్ అనుకున్నాం కానీ ఒక యూనియన్గా దానికి అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయకుంటే 2 సంవత్సరాల కింద తర్వాత రిజిస్ట్రేషన్ చేసినాము. ఇంకా అసోసియేషన్ అయితే మనం బైలాస్ రాసుకొని మొత్తం ఒక రూల్, ఒక ఫంక్షన్ లెక్క చేసి రవెన్న పిలిచి బాగా గ్రాండ్గా చేసుకున్నాం ఆ రోజు. సో ఈ 3000 మంది ఒకే తాటి మీద తెచ్చి, అంటే మీరు నడిచేటట్టు మీ బాటలు నడుస్తారు కంపల్సరీ వస్తారు. ఎందుకంటే ఎవరికైనా కానీ మనం వాళ్ళకి బాగా చేయాలని అనుకుంటున్నాము. అంటే మేము వాళ్ళ తరపు నుంచి లబ్ధి పొందాలని అనుకుంటే అది జరగదు. అది నేను వాళ్ళకు లబ్ధి చేయాలనుకుని నా ఆశ. మన
మంచి చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళు గుర్తించారు. అందరూ గుర్తించినారు కాబట్టి మొన్న రావడం కానీ మీటింగ్లో కూర్చొని అన్న ఇంకా చెప్పింది అంతా మొత్తం విని అందరూ సంతోషం పడినారు ఎమ్మెల్యే వస్తున్నందుకు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్లో ఆయన బిజీ షెడ్యూల్లో మాతో వచ్చి కలిసి మాట్లాడిపోయినాడంటే ఆయన కానీ అప్పుడు మేము చాలామంది సంతోషం పడినారు. మాకు ఆ రోజు మంచి సంతోషం ఉండే ఆ రోజు ఆయన వచ్చిపోయినది. మాట్లాడము, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము, ప్రతి వాళ్ళ సమస్యలు విన్నాడు. విని మళ్ళీ దానికి సమాధానం ఇచ్చి మళ్ళీ మాకు హామీగానే ఇచ్చిపోయినాడు ఎలక్షన్ అయిపోయినాక కంపల్సరీ చేస్తాను అని. మీకు తైక్వాండోలో కూడా ఏదో బెల్ట్ బ్లాక్ బెల్ట్ ఏదో ఉన్నట్టు. నేను ముందు 2000 సంవత్సరం వెనకాల మీకు గోల్డ్ మెడలిస్ట్. నేను గోల్డ్ మెడలిస్ట్ తైక్వాండో నేషనల్ ప్లేయర్ నేను 2000లో నేషనల్ ప్లేయర్ నేను. సో మళ్ళీ ఇక నేషనల్ అన్నప్పుడు అట్లనే కొంచెం ముందుకు సాగాల్సింది. మనకు ఎడ్యుకేషన్ 10th వరకే ఉంది కాబట్టి మనం ఆడే వరకే. ఇంకా లేకుండా ఎడ్యుకేషన్ ఉంటుంటే ఇంకా మంచి నేషనల్ ప్లేయర్ కాబట్టి నేషనల్ ప్లేయర్ అంటే ఎడ్యుకేషన్కి మనకు టాలెంట్కి నాకు తెలుస్తుంది. అంటే మనము ఇంకా ఇల్లాది కానీ చూసుకోవాలి కదా మీకు. మనము 3 చెల్లెలు ఉండే అప్పుడు ఎవరికి మ్యారేజ్ కాలేదు మీకు. వాళ్ళని బాధ్యతలు తీసుకుంటూ ఇంకా పనులు చేసుకుంటూ ఇంకా మనం రాజకీయం చేసుకుంటూ పోయినాం మీకు. సో ఫైనల్ ఒక మాట చెప్పండి, రాజకీయం అంటే రాజకీయంలో ఎందుకు రావాలనుకుంటారు ప్రధానంగా? అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది అనమాట. రాజకీయంలో వచ్చినప్పుడు ఫలానా వారికి మనం సాయం చేయగలుగుతాము, లేదంటే రాజకీయంలో వచ్చినప్పుడు కొంతమందికి హ్యాబిట్గా వస్తారు, అంటే ఒక ఆశతోటి. కొంతమందికి రాజకీయం ఒక టైంపాస్గా వస్తారు. అట్లా మీ దగ్గర ఒక లక్ష్యము ఒక రాజకీయంలో ప్రధానంగా రావాలని ఎందుకు అనిపించింది? నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి. నాకు 2014 ఓటు హక్కు లేకపోయినా కానీ ఒక ఇంట్రెస్ట్ రాజకీయంలో రావాలని. అదే ఇంట్రెస్టే. ఇంకొకటి ఏమంటే మనకు నా తరపు నుంచి ఒక నలుగురికి ఉపయోగపడితే బాగుంటుంది కదా మీకు. వీళ్ళు అన్నమబడి నడుస్తూ పోతూ ఉంటే మేము ఎవరికైనా చేయాలన్నా పని చెప్పాలన్నా కానీ అలా ఏమన్నా చేయాలన్నా కానీ చెప్పగలము. మేమే దూరం ఉండి రాజకీయంకి దూరం ఉండి ఏమన్నా పని చేయించుకోవాలన్నా ఏం చెప్పలేము, చేయించుకోలేము కూడా. ఇప్పుడు ఆ కాడ మేము పని చేసి ఏమన్నా పని అడిగినా బాగుంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది కదా. మేము కానీ ఒక ఓటర్స్ లెక్కనే ఊరికి ఓటర్లు వేసి తర్వాత పని చేయలేదు అది చేయలేదు అని చెప్పడం అది మంచిది కాదు. అది ఆయన కష్ట దుకాణాలలో మేము కూడా పాల్గొని ఆయన వెంబడి తిరిగి పనులు చేస్తే వాళ్ళు కానీ మనకి ఏమైనా పని చేయాలంటే అప్పుడు కంపల్సరీ చేస్తారు. అప్పుడు మనం గట్టిగా చేయించుకోవచ్చు, మనకి ఏదైనా పని అడగచ్చు. ఒక వార్డులో కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి లేదంటే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఫలానా వార్డులో ఫలానా సమస్య ఉందని చెప్పి దగ్గర నుండి చేయించుకోవచ్చు మేము. ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాను. ఇప్పుడు నేను రాజకీయానికి దూరంగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు పోయి ఏం చెప్పగలను? నా వాళ్ళకి ఏమైనా 3000 మంది ఉన్నారు, ఏం చెప్పగలను? ఏం చెప్పలేకపోను. అందుకే మా వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మేము కానీ దగ్గర ఉండడం మేలు. కానీ ముందు నుంచి నాకు ఇంకోటి ఏమంటే శిల్పా కుటుంబం అంటే నాకు ముందు నుంచి అభిమానం. నేను వాళ్ళు ఎటు వెళ్ళినా వాళ్ళ కూడా నా ప్రాణం సాగిస్తాను. సో ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో మీ శిల్పా కుటుంబం ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఎన్నికలు అయితే హోరాహోరీగా ఉన్నాయి. కానీ మా వర్షన్ అయితే 2024లో వైఎస్ఆర్ జెండా ఎగరడం. మే 13న పోలింగ్, మే 13 పోలింగ్ జరుగుతుంది. మీకు రిజల్ట్స్ టైంలో మా జెండా ఎగరడం, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం. అది మేమైతే 50,000 మెజార్టీ పైన అని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన సీఎం గారు కానీ ఏం చేయలేదు మీకు. ప్రతిదీ వాళ్ళు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పోయి ఆల్రెడీ ఏం చేయలేదంటే మళ్ళీ తప్పుడు వస్తుంది. అంటే ఎన్ని రకాలుగా చేశారు అని చెప్తారా? ఏం చేయలేదంట, చేసినారు, ఎక్కువ చేసినాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసినాడు. నవరత్నాలు చెప్పినాడు, నవరత్నాల కన్నా మించి చేసినాడు. సో మొన్న నంద్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమం జరిగింది. అవును, పోయినారా మీరు? పోయినాను. సో ఎలా జరిగింది చూసినారు మీరు? ఇసుక వేస్తే రాలేంత జనాలు, అసలు జనాలు ఎట్లా మీకు ఎక్కడ సముద్రం లెక్క కనిపించింది మీకు. ఎక్కడి నుంచి మీకు దిబ్బకుంటా ఎక్కడ నిందాల మినిమం అంటే 15 కిలోమీటర్లు రస్తా ఎక్కడ చూసినా జనాలు మీకు. అంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు.
ఆడ ఇవి వాళ్ళు వాళ్ళ పనే అది. ఇంకా గ్రీన్ మ్యాట్ వేసినారు, గ్రాఫిక్ చేసినారని ఏమైనా సినిమా చేస్తున్నారా గ్రాఫిక్ చేయడానికి? సఫారీ చూపించేదికి, ప్రజలు చూపించేదికి ఏమైనా సినిమా చేస్తుంటే బాహుబలి సినిమా చేస్తున్నారులేండి అనుకుంటే గ్రీన్ మ్యాట్ అనేది వేసింది ఎందుకు? జనాలకు వాళ్ళ కాళ్ళు గిళ్ళు కారకూడదు, కింద ఉండేది మట్టి ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు కానీ కూర్చొని కానీ. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చిన సిద్ధము సభ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి హామీలు ఇవ్వకుండా ప్రజలకు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలాంటిది మాట్లాడకుండా వెళ్ళిపోయినారు అని ఇటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పారు. మేనిఫెస్టో నాకు తెలిసి మెయిన్ ఎలక్షన్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు. ఇప్పుడు చెప్పలేదు అంటే ఇప్పుడు ఉండేది అమలు చేస్తాడు కంపల్సరీగా. ఇప్పుడు వాళ్ళుగా నేను చెప్పిన సూపర్ 6 అని ఏదో చెప్తున్నారు. ఇప్పుడు మన దాంట్లో అయితే నేను ఇది చెయ్యను అది చేయను అనేది ఏం లేదు. ఇప్పుడు ప్రతిదీ అమ్మఒడి ఇస్తున్నాడు, మీకు టైలర్లకు చేతుడు ఇస్తున్నాడు, 45 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 18,000 అమౌంట్ ఇస్తున్నారు. జగనన్న చేయుత అని బీసీ వేస్తాము, ఎన్నో చేసుకుంటూ పోతున్నారు. అందరికన్నా నాకు తెలిసి విద్య అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. అసలు మీకు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రైవేట్ స్కూళ్ళకు మించి అడ్మిషన్లు లేవని గవర్నమెంట్ స్కూళ్ళకు తలిగేయడం ఎప్పుడైనా చూస్తారు? మీ పిల్లలు ప్రైవేట్ స్కూలా ప్రభుత్వం? నా పిల్లలైతే మా ఇంటికాడ ఒక చిన్న స్కూల్ ఉందండి, అక్కడనే చదువుకుంటారు. ఎందుకంటే నాకు స్కూల్కి చిన్న పిల్లలు కదా అందుబాటులో ఉంటారు, ఇక్కడ పోవడం రావడం అని స్కూల్ దగ్గరని నేను ఇంటికన్నే వదిలినాను. 5th వస్తే నా పిల్లలకు కానీ నేను మున్సిపల్ హై స్కూల్, ప్రభుత్వ స్కూల్, జగనన్న ప్రభుత్వం వస్తే కంపల్సరీ వదలాలని అనుకుంటున్నాను. ఒకవేళ జగనన్న ప్రభుత్వం బదులు వేరే ప్రభుత్వం ఏదైనా అది హైదరాబాద్ ప్రభుత్వం అప్పుడైతే వదలను. ఇప్పుడున్న అసలు నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్నారు మీరు, వాళ్ళకి ఇచ్చే షూస్ కానీ, వాళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ అసలు ట్యాపులు బీద పిల్లలు ఎప్పుడైనా ట్యాప్ పట్టుకుని చూసినారు? అలాంటిది ఈ ప్రభుత్వంలో ట్యాబ్స్ పట్టుకున్నారు వాళ్ళు. ట్యాబ్స్ నెట్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం అన్నీ వాళ్ళకు ఇంటర్ నాలెడ్జ్ వాళ్ళకు 6th నుంచి వస్తుంది స్థాయిలో. అసలు నాకు తెలిసి జగనన్న చేసేది విద్య వైద్యం దానిపైన చాలా ఫోకస్ పెట్టినారు. అసలు ఇంతవరకు ఎక్కడ కానీ అవినీతి అనేది జరగలేదు. అవినీతి అనేది లేకుండా జరుగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం ఎలా ఉండబోతుంది? అంటే ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? 100% ఉందండి. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంటే 175 అని చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 175 చెప్తున్నారు. 175 అంటే 175 1 నైట్ కంపల్సరీ వస్తాయండి. అంటే మీ నాయకుడు చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా అదే చెప్తారు. ఆయన అంత ధైర్యం నేను చెప్పరు కదా, మేము చేసే పనులతోనే ముందు పోతున్నాం కాబట్టి అంత ధైర్యంగా అడుగుతున్నాం. మీకు ప్రజలలో కానీ ఎక్కడ కానీ మీకు ఇది లేదు, మీకు వ్యతిరేకత అనేది లేదు అసలు. అంటే కొంత వ్యతిరేకత ఉంటే సంతృప్తి ఉంది ప్రజలలో, కొత్త మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మార్పు అంటే ఇంకా దీనికన్నా ఇంకేం మార్పు కావాలా మీకు? మార్పు మాకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు. మేము పోతే హాస్పిటల్లో ₹1 ఖర్చు పెట్టకుండా వైద్యం కావాలా? 2 జరుగుతున్నప్పుడు మేము 2 ఇస్తే చాలు, మాకు ఇవన్నీ లేకుండా పర్వాలేదు. మీకు ఇవి 2 ఉంటే చాలు. ఇవి 2 ఉంటే అన్ని చోట్ల నాకు తెలిసి ఇంకో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారని నేను భావిస్తున్నాను. 2004 నుంచి శిల్ప కుటుంబంతోనే మీరు కొనసాగుతారు. అంటే రాజకీయంగా మీకు ఇప్పటివరకు ఏమైనా పదవులు అనేది రావడం జరిగింది? మొన్న రీసెంట్గా ఒక 20 రోజుల కిందట నాకు నంద్యాల టౌన్లో 3వ క్లస్టర్కి సెక్రటరీ చేసినారు. దానికి మన శిల్పమోహన్ రెడ్డి గారి కానీ అలాగే మన రగణకు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నాకు పదవి ఇవ్వడం, నాకు ఈ పోస్ట్ ఇవ్వడం. సో డ్యూటీ అంటే ఈ క్లస్టర్ డ్యూటీ ఏముంటుంది? మనకు టౌన్ అధ్యక్షుడు వచ్చి పుణ్యం చేసాయ దాంట్లో నాకు సెక్రటరీగా ఇచ్చినారు. నాకు మనకి ఎన్నికలలో పని ఉంటాయి, మీకు బూతుల్లాగా చూసుకునేవి అవి ఉంటాయి. మీకు ఎన్నికల డ్యూటీ కంపల్సరీగా ఉంటుంది మీకు.
కానీ పార్టీ పోస్ట్ ఇచ్చినారు నాకు. చాలా సంతోషం ఉంది. మా దాంట్లో మా వాళ్ళకి కానీ మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా సంతోషంతో నాకు వచ్చి సన్మానం చేయడం కానీ జరిగింది. ఎందుకంటే అందరినీ గుర్తిస్తారు వాళ్ళు, ప్రతి ఒక్కరిని గుర్తించి ఎవరిని ఏ పదవి ఇవ్వాలా, ఏ పని చేసేవానికి ఏ పదవి ఇవ్వాలా అనేది చూసి ఆలోచించి ఇచ్చే వాళ్ళే శిల్పా కుటుంబం. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎంతో ముస్లిమ్స్ కావచ్చు, ఇతర కమ్యూనిటీ నుంచి కూడా ఎక్కువ యువత, ముఖ్యంగా యువత శిల్పా రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో ఎక్కువ చేరుతున్నారనేటువంటి విషయం మనకు బయట వినిపిస్తుంది. సో ఈ విషయంపై ఏం చెప్తారు? యువత అయితే మీకు చాలామంది రవణకు ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఆయన చేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనా పీరియడ్లో వెళ్ళిపోయింది. మీకు 3 సంవత్సరాలని ఏ రకంగా అభివృద్ధి చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడు. యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ గర్వంగా చేస్తున్నాడు. ఇప్పుడు మన రీసెంట్గా ఇక్కడ మన మున్సిపాలిటీ కాడ కొన్ని పార్టీలు మీ పేరు ఉండకూడదని చెప్పినారు. సో ఇష్యూ దానికి మామూలుగా నేనే ఉన్నాను అనుకోండి, ఎక్కడన్నా ఒక 5,000 ఇచ్చినాను, 10,000 డొనేషన్ ఇస్తే నా పేరు పెద్దగా వేయండి, ఫ్యాన్ పైన వేయండి అలా చెప్పే ఉంటే, అలాంటిది ఆయన కోట్లు ఖర్చు పెట్టినారు రోడ్డుకి. అలాంటి అంటే అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఎలా అంటే అబ్దుల్ కలాం ఆజాద్ గారి స్తూపము, అదేవిధంగా ఒక ఫోటో పెట్టిన తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ అయిన తమ పేరు ఉండకూడదు, ఆజాద్ గారి కింద మీరు పెట్టుకోండి, కానీ పైన మీ శిల్పాన్ని ఉండకూడదు అనేటువంటి అంశము తేవడం తెస్తేనే దానికి వెంటనే ఏమి ఆలోచించకుండా ఓకే నా పేరేముంది, నా పేరు వచ్చి ప్రజల గుండెల్లో ఉంది, కానీ ఆడ ఉంటే ఒకటే లేకుంటే ఒకటే, ముందు పేరు తెలియవండి అని చెప్పిన ఏకైనా ఘనేతుడు మా శిల్పారావు. అంటే చెప్పగానే వెంటనే అసలు దాని గురించి ఆలోచించకుండా ఓపెనింగ్ వచ్చిన రోజే ప్రతి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీ పేరు ఉండకూడదు అంటేనే నా పేరే ఉంది తీసేయండి అని వెంటనే చెప్పినాడు. ఏం ఆలోచించాలి, ఆయన పేరు ఆడ ఉండగిలోనే అది ప్రజల గుండెల్లో, యువత గుండెల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేరు ఉంది. మీకు కంపల్సరీగా ఈ 2024లో వచ్చే ఎలక్షన్లో 50,000 నుంచి 60,000 వరకు మెజార్టీ అయితే కంపల్సరీగా వస్తుంది. దానికైతే మేము కంపల్సరీగా పని చేస్తాము, అన్నకు మంచి గిఫ్ట్ ఇస్తాము. ఓకే, ఎందుకంటే ఆయన అనుకున్నాడు పోయినసారి 35,000 మెజార్టీ వరకు పైన వచ్చింది, దాదాపు 1000 అటు ఇటు, కానీ ఇప్పుడు 50,000 పైన వస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఏ సందులో పోండి, మీరు రోడ్లు వేయడం కానీ, మోరీలు వేయడం కానీ, కాలువలు వేయడం కానీ, ప్రతిదీ వాళ్ళ ముందు నుంచి అధికారంలో లేనప్పుడు కానీ శిల్పా మినరల్ వాటర్, శిల్పా మీకు సహకారు, శిల్పా బ్యాంక్ అంటూ మీకు కేబుల్ ఛానల్, ఇవన్నీ ప్రజల కోసం కదా ఆయన చేస్తున్నది. ఇప్పుడు బ్యాంక్ చేస్తున్నాడంటే బ్యాంక్లో ఏమో వాళ్ళు సూపర్ మార్కెట్ ఉంది, 12% ఇస్తున్నారు. దాంట్లో మీకు ఉన్న ఎంఆర్పి పైన 12% తీసిస్తున్నారంటే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఉన్న రేటు కంటే ధర కంటే కూడా 12% ఇస్తారు మీకు. అలాగే కేబుల్ ఛానల్ ఉంది వాళ్ళది, అన్ని దానికన్నా ఒక 150 రూపాయలు తక్కువనే ఉంటుంది మీకు. ఇంకొకటి మీకు మహిళా బ్యాంక్ ఉంది, మీకు మహిళా సహకారం, వడ్డీ లేదు, ఏం లేదు, వడ్డీ లేకుండా బ్యాంకు మీకు రుణం ఇస్తున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టి, ఇప్పుడు మేము ఎవరికాడన్నా ఒక 50,000 పెడితేనే దానికి ఏమి ఇస్తాము అని ఆలోచించే ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు నంద్యాలలో? ఎన్ని 42 వార్డులు ఉన్నాయి మీకు, పక్కన పల్లెటూళ్ళు ఉన్నాయి మీకు, విలేజ్ ఉన్నాయి. అంతమంది, అంత పెద్ద క్లస్టర్కి ఎమ్మెల్యేగాకు ప్రతి ఒక్కరికి ఇస్తారా వాళ్ళు డబ్బులు, వాళ్ళ సహాయం. అదైతే అధికారంలో లేనప్పుడు కానీ అవన్నీ కంటిన్యూ అయినాయి మీకు. మినరల్ వాటర్ కానీ కంటిన్యూ అయింది మీకు, సూపర్ మార్కెట్ కంటిన్యూ అయింది మీకు, కేబుల్ కంటిన్యూ అయింది మీకు, మహిళా బ్యాంక్ కంటిన్యూ అయింది మీకు. ఇవన్నీ కంటిన్యూ చేసినా కానీ ఏదో మేము అధికారంలో లేదు నిలబెట్టేద్దాం అనేది ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు ఫ్రీగానే కదా, దాంట్లో చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, కరెంట్ బిల్లులు ఇవ్వాలన్నా, బోర్ ఇవ్వాలన్నా, ఆ రూమ్ రెంట్లు ఉంటాయి మీకు, అవన్నీ ఉంటాయి మీకు. అవన్నీ వాళ్ళు సేవా గుణం ఉన్న ప్రజలు, సేవ చేయాలనుకున్న మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళ తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. చూద్దాం, ఇంకా మీతో 2024 ఎన్నికల తర్వాత మీరు విజయం సాధిస్తామంటున్నారు, తర్వాత మరోసారి కలుద్దామా? మంచిది. సో అదే సురేష్ గారు, మీరు అనుకున్నట్టు రాజకీయంగా
ఉంటూ ఆ శిల్ప కుటుంబంతో మీరు కొనసాగుతూ మీ అసోసియేషన్, మీ యూనియన్ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సహాయ సహకారం అందిస్తూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి ఏదైనా సహాయం అందిస్తారు. మీరు ముందుకు పోవాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇది మనతోటి మగ్గం యూనియన్ ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా మొహమ్మద్ రఫీ చెప్తున్నారు, తన యూనియన్లోని ప్రజలకు, తన సభ్యులకు రాజకీయంగా ప్రభుత్వం నుండి ఏదో సహాయ సహకారం అందించాలంటూ దృఢ నిశ్చయంతో గతంలో 2004 నుండి కూడా శిల్పా కుటుంబంతోనే కొనసాగుతున్నారు. భవిష్యత్తులో కూడా శిల్పా కుటుంబంతోనే ఉంటానంటున్నారు. రానున్న 24 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి మరో వ్యక్తితో, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.